ఈ మధ్య చైనా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాళ్ళ బుర్రంతా బంగ్లాదేశ్ తూర్పు బోర్డర్స్ మీదే పెట్టాయి. ఏముందిలే, భారతదేశం భద్రతా దళాలు మొత్తం ఆ తూర్పు బోర్డర్ మీదే ఫుల్ బిజీగా ఉంటాయని వాళ్ళు తెగ ఫీల్ అయిపోయారు. వాళ్ళ బిహేవియర్ చూస్తే మనల్ని ఈజీగా మోసం చేయొచ్చు అన్నట్టుగా ఉండేది. కానీ మన ఢిల్లీ పెద్దలు ఒకే ఒక్క ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఒక్క దెబ్బకు ఇస్లామాబాద్లోని పాలకుల మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు సీన్ ఏంటంటే, రాజస్థాన్లోని బీకనీర్లో ఎవరికీ తెలియకుండా ఒక టాప్ సీక్రెట్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. ఇక అంతే, ఎవరు కలలో కూడా ఊహించని విధంగా పశ్చిమ బోర్డర్లో 360 డిగ్రీల సెక్యూరిటీ ప్లాన్ను ఆన్ చేసేశారు. ఇంటర్నేషనల్ బార్డర్కి 15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ బుల్డోజర్లతో లేపేయాలని ఆర్డర్స్ వచ్చేశాయి. అసలు బార్డర్ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల మేర జరుగుతున్న ఈ భారీ క్లీనింగ్ ఆపరేషన్ వెనుక మన దేశం అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రాజస్థాన్ బార్డర్ దగ్గర సైలెంట్గా దాక్కున్న స్లీపర్ సెల్స్, దొంగచాటుగా దేశంలోకి దూరే దారులను శాశ్వతంగా పాతాళంలోకి తొక్కేయడమే ఈ ప్లాన్ మెయిన్ టార్గెట్. వీటన్నిటికీ మించిన అతిపెద్ద విషయం ఏమిటి అంటే, మన కేంద్ర హోంమంత్రి ఏకంగా బీఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ ఏజెన్సీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పాకిస్తాన్పై ఒక ఫైనల్ ఆపరేషన్ను మొదలుపెట్టారు. ఈ మొత్తం స్టోరీ అర్థం కావాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. దేశ సరిహద్దులంటే కేవలం మ్యాప్లో గీసిన గీతలు కాదు, అవి నేల మీద ప్రాణాలతో కాపాడే హై సెక్యూరిటీ జోన్స్. చాలా కాలంగా ఒక పక్క ప్లానింగ్ ప్రకారం మన బార్డర్ పక్కనే ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ను సెట్ చేశారు. మీరు ఎప్పుడైనా బార్డర్ ఏరియాలకు వెళ్తే అక్కడ ఏ లాజిక్ లేకుండా ఎవరూ ఉండని ఇల్లు, పెద్ద పెద్ద గోడౌన్లు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఇవి కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన బిల్డింగ్స్ అనుకుంటే పొరపాటే. ఇవి సరిహద్దు అవతలి వైపు నుండి ఆపరేట్ చేసే మాఫియా ముఠాలకు సేఫ్ హౌస్లు. పాకిస్తాన్ ఇప్పుడు బోర్డర్ దాటడానికి మనుషుల కంటే డ్రోన్లనే ఎక్కువ వాడుతుంది. రాత్రికి రాత్రే బోర్డర్ అవతల వైపు నుండి డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, బ్లాక్ మనీ ప్యాకెట్లను జార విడిచినప్పుడు వాటిని వెంటనే రిసీవ్ చేసుకోవడానికి, దాచడానికి ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్నే వాడుతున్నారు. అంటే ఇవి వాళ్ళ డైరెక్ట్ డెలివరీ పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు మన గవర్నమెంట్ నేరుగా ఈ ప్రాబ్లం రూట్స్ మీదే స్ట్రైక్ చేసింది. 15 కిలోమీటర్లు అంటే చిన్న ఏరియా కాదు. ఈ మొత్తం బఫర్ జోన్లో ఇప్పుడు బుల్డోజర్లు దున్నేస్తున్నాయి. రాత్రికి రాత్రే బార్డర్ పక్కన భూములు కొనేసి ఫేక్ డాక్యుమెంట్లతో ఇక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న వాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఏమాత్రం సహించని జీరో టాలరెన్స్ పాలసీ. అంటే ఇక్కడ వార్నింగ్ నోటీసులు ఇవ్వడాలు, డెడ్లైన్ పెట్టడాలు లాంటి సీన్లు ఉండవు. ఇల్లీగల్ బిల్డింగ్ ఉండి అది మన జాతీయ భద్రతకు ఏమాత్రం రిస్క్ అనిపించినా సరే దాన్ని క్షణాల్లో నేలమట్టం చేసేస్తారు. ఈ మొత్తం స్టోరీలో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే, ఆ బీకనీర్ టాప్ సీక్రెట్ మీటింగ్లో తీసుకున్న డెసిషన్. సాధారణంగా బార్డర్ సెక్యూరిటీ అంటే కేవలం బీఎస్ఎఫ్ చూసుకుంటుంది. కానీ ఈసారి స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. ఏకంగా ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. ఈ ఫోర్స్లో బీఎస్ఎఫ్తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లోకల్ స్టేట్ పోలీసులు అందరూ కలిసి ఒక టీం లాగా తయారయ్యారు. మీకు ఒక డౌట్ రావచ్చు, బార్డర్ సెక్యూరిటీకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏం సంబంధం అని. భారతదేశం వాడుతున్న అసలైన బ్రహ్మాస్త్రం ఇక్కడే ఉంది. బార్డర్లో జరిగే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటి వెనుక ఉన్న మెయిన్ టార్గెట్ డబ్బు సంపాదించడం. ఆ డబ్బుతో మన దేశంలో అల్లర్లు సృష్టించడం. డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల బ్లాక్ మనీని వైట్ చేయడానికి ముందుగా వాళ్ళు ఫేక్ షెల్ కంపెనీలు పెడతారు. దొంగ అకౌంట్లు, అద్దె ఖాతాలు ఓపెన్ చేస్తారు. ఆ డబ్బుతోనే మన దేశంలోకి వచ్చే చొరబాటుదారులకు ఆధార్ కార్డులు లాంటి ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేస్తారు. అందుకే ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, నార్కోటిక్స్ వాళ్ళని ఒక్కటి చేశారు. దీని ఉద్దేశం కేవలం డ్రగ్స్ పట్టుకోవడం కాదు, ఆ డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో కొన్న ప్రతి ఆస్తిని, పెట్టిన ప్రతి ఫేక్ కంపెనీని, బినామీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం ఈ ఆపరేషన్ అసలు టార్గెట్. బోర్డర్లో జరిగే ఈ దందాలకు సిటీలలో ఏసీ రూముల్లో కూర్చుని ఫండింగ్ ఇస్తున్న వాళ్ళని ఇప్పుడు మన ఏజెన్సీలు కాలర్ పట్టుకుని లాగుతాయి. ఈ భారీ ఆపరేషన్ను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి బోర్డర్ జిల్లాల కలెక్టర్లకు హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత పవర్స్ ఇచ్చేశారు. ఇకపై వాళ్ళు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కాదు, ఈ సెక్యూరిటీ గ్రిడ్కి అసలైన కమాండర్లు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చేయాలన్న ఆర్డర్ నేరుగా కలెక్టర్ ఆఫీస్ నుండి వస్తుంది. పై ఆఫీసర్స్ పర్మిషన్లు, పేపర్ వర్క్ కోసం వెయిట్ చేసే పనే లేదు. దీనివల్ల యాక్షన్ తీసుకునే టైం చాలా వరకు సేవ్ అవుతుంది.
ఇంటెలిజెన్స్ వాళ్ళ నుండి ఫలానా బిల్డింగ్ మీద అనుమానం ఉంది అని రిపోర్ట్ రాగానే కొన్ని గంటల్లోనే అక్కడికి బుల్డోజర్ వెళ్ళిపోతుంది. సైబర్ క్రైమ్స్ మీద కూడా పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 1930 సైబర్ హెల్ప్ లైన్ను నేరుగా బార్డర్ సెక్యూరిటీ గ్రిడ్కి కనెక్ట్ చేశారు. దీనివల్ల ఏదైనా అనుమానాస్పద డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదా డ్రగ్స్ కోసం క్రిప్టో కరెన్సీ వాడినా సరే వెంటనే ఆన్ ది స్పాట్ దాన్ని బ్లాక్ చేసేవచ్చు. టెక్నాలజీని వాడి ఇల్లీగల్ ఫండింగ్ రూట్స్ అన్నిటినీ కట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తూర్పు బార్డర్ వైపు వెళ్దాం. తూర్పు సరిహద్దు అంటే మన బంగ్లాదేశ్ బార్డర్. ఈ రెండు ఆపరేషన్లకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర టెన్షన్ నడుస్తుంది. అక్కడి నుండి చొరబాటుదారులు మన దేశంలోకి దూరే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈసారి మన వాళ్ళు ఇచ్చే కౌంటర్ వేరే లెవెల్లో ఉంది. చొరబాటుదారులను ఏరిపారేయడానికి భారత్ ఒక రేంజ్లో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఇల్లీగల్గా బార్డర్ దాటి మన దేశంలోని ఏ మూలల్లో దాక్కున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్న వాళ్ళని వేటాడి తరిమి కొడుతున్నారు. దొరికిపోయిన బంగ్లాదేశీ చొరబాటుదారులు చెబుతున్న నిజాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వాళ్లకు బార్డర్ దాటడానికి ఒక పెద్ద నెట్వర్క్ ఎలా హెల్ప్ చేస్తుందో వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా ఫేక్ చేస్తారో, ఒక ప్లాన్ ప్రకారం వాళ్లను సెలెక్టెడ్ ఏరియాల్లో ఎలా సెటిల్ చేసి ఆ ప్రాంత పాపులేషన్ లెక్కల్ని ఎలా మారుస్తున్నారో మొత్తం బయటపడింది. దీన్నే డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అంటారు. ఇలా చేయడం వల్ల లోకల్ ఎలక్షన్స్లో ఓటింగ్ రిజల్ట్స్ మారిపోతాయి. లోకల్గా ఉండే ఉద్యోగాలు వీళ్ళు లాగేసుకుంటారు. ఫైనల్గా లోకల్ ఎకానమీ మొత్తం నాశనం అవుతుంది. ఈ భారీ ముప్పును ముందే పసిగట్టిన మన ఆఫీసర్స్ బీహార్లోని సీమాంచల్ ఏరియాలో ఎలాంటి సౌండ్ లేకుండా ఒక భారీ ఆపరేషన్ చేసి పడేశారు. నేపాల్ బంగ్లాదేశ్ బోర్డర్లకు దగ్గరగా ఉండడం వల్ల సీమాంచల్ ఏరియా ఎప్పటి నుండో చొరబాటుదారులకు ఒక సేఫ్ రూట్గా మారిపోయింది. అక్కడ కూడా మన ఆఫీసర్లు కోట్లాది రూపాయల విలువైన ఇల్లీగల్ ఆస్తులను, బిల్డింగ్స్ని మట్టి కరిపించారు. ఇదేదో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలు తొలగించే మామూలు ప్రోగ్రాం కాదు. మన దేశ సెక్యూరిటీకే ఎత్త పెడుతున్న స్లీపర్ సెల్స్, సీక్రెట్ బేస్ క్యాంపుల మీద చేసిన డైరెక్ట్ అటాక్. ఆ సీమాంచల్లో సక్సెస్ అయిన మోడల్నే ఇప్పుడు రాజస్థాన్, పంజాబ్ బోర్డర్లలో ఇంకా పవర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్ మొత్తానికి అసలు హీరోలు ఎవరంటే మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లే. సెంటినెల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అసలు బీఎస్ఎఫ్ వాళ్ళు ఎంత టఫ్ కండిషన్స్లో డ్యూటీ చేస్తారో అందరికీ క్లియర్గా చెప్పారు. 50 డిగ్రీల ఎండలో మండిపోయే రాజస్థాన్ ఇసుక తిన్నెలైనా, రక్తం గడ్డకట్టేంత చలి ఉండే మంచు కొండలైనా సరే మన సైనికులు 24 గంటలు డేగ కళ్ళతో కాపలా కాస్తుంటారు. ఈ టైంలో రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ ఆపరేషన్ దెబ్బకు బార్డర్ సెక్యూరిటీని ఎవరూ బ్రేక్ చేయలేనంత స్ట్రాంగ్గా మార్చడమే కాకుండా బార్డర్ ఏరియాలో ఉండే ప్రజల్లో ఒక రేంజ్ కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని నింపారు మన జవాన్లు. పాకిస్తాన్ వేసే ప్రతి వేషానికి వాళ్ళ ఫైళ్లలోనే గట్టిగా ఆన్సర్ ఇచ్చారు. జవాన్లు ముందు వరుసలో అలా రఫ్ అండ్ టఫ్గా నిలబడితే, దానికి తోడు గవర్నమెంట్ వాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఆటోమేటిక్గా శత్రువులకి వణుకు పుట్టడం గ్యారంటీ. వీటన్నిటికీ కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాలు ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ షీల్డ్ లాగా పనిచేస్తున్నాయి. పాత చట్టాల్లో ఉన్న లొసుగులు చూసుకుని ఈ స్మగ్లర్లు, చొరబాటుదారులు ఈజీగా బెయిల్ తెచ్చుకుని బయటపడేవాళ్ళు. క్రిమినల్స్ బిహేవియర్ కూడా చట్టాలంటే భయం లేనట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. కొత్త చట్టాల ప్రకారం ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ కేసుల్లో దొరికే ఇక బెయిల్ అనేది కలలో కూడా రాదు. రాజస్థాన్లోని 5 బార్డర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన హై లెవెల్ మీటింగ్లో ఈ కొత్త చట్టాలను వాడే విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో చాలా క్లియర్గా ఆర్డర్స్ వచ్చాయి. సరిహద్దుకు 15 కిలోమీటర్ల లోపల ఏ కాస్త అనుమానాస్పదంగా కనిపించినా సరే ఆ ముఠాని చట్టపరంగా క్షేత్రస్థాయిలో కంప్లీట్గా తొక్కేస్తారు. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ వల్ల జరిగే అతిపెద్ద డ్యామేజ్ ఏంటంటే పాకిస్తాన్ నడుపుతున్న డ్రోన్ డ్రగ్ సిండికేట్ బిజినెస్ మోడల్ పేకమేడలా కూలిపోతుంది. డ్రగ్స్ దాచుకునే గోడౌన్లు బుల్డోజర్ల కింద నలిగిపోతాయి. మనీ ట్రాన్స్ఫర్ చేసే అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి, ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసే ముఠాలు జైలు ఓచలు లెక్క పెడుతుంటే బార్డర్ అవతల కూర్చుని గేమ్ నడిపించే మాస్టర్ మైండ్స్కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. వాళ్లకు ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు లేకపోతే ఆ ఆపరేషన్ అక్కడికే ఆగిపోతుంది. ఇది కేవలం మనల్ని మనం కాపాడుకునే డిఫెన్స్ కాదు, ఇది శత్రువు మీదకు దూసుకెళ్లే అగ్రెసివ్ అటాక్ మోడ్. శత్రువు మన ఇంట్లోకి రాకముందే వాడు వదిలిన చదరపు పురుగులన్నిటినీ మనమే ఏరిపారేస్తున్నాం. రాజస్థాన్ బోర్డర్లోకి ప్రతి దొంగ స్థావరం, ప్రతి ఫేక్ ఇల్, ప్రతి సీక్రెట్ నెట్వర్క్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది మామూలు క్లీనింగ్ కాదు, రాబోయే ఎన్నో దశాబ్దాల పాటు దీని ఎఫెక్ట్ ఉంటుంది.
భారతదేశం సరిహద్దులకు ఇకపై కేవలం కంచెలు మాత్రమే కాపలా ఉండవు. ఆ కంచెల వెనుక ఏ విదేశీ శక్తి, ఏ మాఫియా సిండికేట్ కూడా బద్దలు కొట్టలేని ఒక అడ్మినిస్ట్రేటివ్ లీగల్ కోట రెడీ అవుతుంది. ఎంత జరిగినా ఇది కేవలం ఆరంభం మాత్రమే. పశ్చిమ బోర్డర్లో 15 కిలోమీటర్ల బుల్డోజర్ ఆపరేషన్, అలాగే తూర్పు బోర్డర్లో చొరబాటుదారుల వేట రాబోయే ఒక పెద్ద సునామీలో చిన్న అలలు మాత్రమే. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ తమ దర్యాప్తు స్పీడ్ పెంచే కొద్దీ సిటీలలోని ఏసీ గదుల్లో కూర్చుని ఈ దందాలని నడిపిస్తున్న ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, సిండికేట్ల బాగోతాలు ఖచ్చితంగా బయటపడతాయి. అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ 360 డిగ్రీల సెక్యూరిటీ ప్లాన్ ఫేజ్ 2 స్టార్ట్ అయినప్పుడు మన దేశంలో ఇంకా ఎంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయి? రాజస్థాన్ తర్వాత మిగతా రాష్ట్రాల బోర్డర్లలో కూడా ఇలాంటి భారీ ఆపరేషన్ కోసం సైలెంట్గా ఏమైనా గ్రౌండ్ వర్క్ జరుగుతుందా? వీటన్నిటికీ మించిన పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ చొరబాటుదారులకి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుందో, ఇల్లీగల్గా డబ్బు ఎలా మారుతుందో మొత్తం బయటపడ్డాక భారతదేశం ఈ మ్యాటర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గట్టిగా వినిపించి శత్రు దేశాల పరువు పూర్తిగా తీసేస్తుందా? పాకిస్తాన్, చైనా లాంటి దేశాల అసలు రంగు ప్రపంచం ముందు బయటపడుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలతో పాటు ఈ భారీ ఆపరేషన్కు సంబంధించిన మరిన్ని ఎక్స్క్లూసివ్ డీటెయిల్స్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. అప్పటి వరకు మన గవర్నమెంట్ తీసుకున్న ఈ 15 కిలోమీటర్ల బుల్డోజర్ యాక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దేశంలోని ప్రతి సరిహద్దు దగ్గర ఇలాంటి యాక్షన్ వెంటనే తీసుకోవాలంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.